రోజు మనం ఈ వీడియోలో పాత ఫోన్లు 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఫోన్లు ఏ విధంగా చేంజ్ అయినాయో మనం ఒకసారి చూద్దాం. అయితే ప్రతి ఒక్కరికి పాత ఫోన్లు అంటే చాలా మెమొరీ ఉంటది. ఇక ఫస్ట్ ఫోన్ గురించి అయితే చెప్పని అవసరం లేదు. ఫస్ట్ ఫోన్ కొన్నారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అసలు ఇక మస్తు ఖుషి అవుతారు. ఎందుకంటే ఫోన్ అంటే తెలియదు, కుయ్ 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 ఒత్తుతుంటే వాళ్ళకు బ్రహ్మ ఆనందం అనిపిస్తుంది. అయితే మా ఫస్ట్ ఫోన్ నేను చూపించడం జరుగుతుంది. ఇది మా యొక్క ఫస్ట్ ఫోన్ అండి, నోకియా ఫోన్. కనిపిస్తుంది అనుకుంటా క్లియర్ గా. ఇప్పుడైతే ఈ ఫోన్ మొత్తం పాడైపోయింది. ఇది నా యొక్క ఫస్ట్ ఫోన్. అప్పట్లో నేను ఈ ఫోన్ కొని ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అసలు ఇక చెప్పని అవసరం లేదనుకోండి. ఎందుకంటే ఇది అప్పట్లో ఉన్న మెమొరీకి ఇది ఒక మంచి స్వీట్ మెమొరీ కింద ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్ వేరు, ఆ జనరేషన్ వేరు. కాబట్టి ఈ ఫోన్ తో చాలా రోజులు మేము ఈ ఫోన్ నడిపియడం జరిగింది. ఎక్కువ కాలం వరకు ఇది మంచిగా వర్క్ చేసింది. ఇప్పటికీ కూడా నేను ఈ ఫోన్లన్నీ ఒక ర్యాక్ లో పెట్టడం జరిగింది. అందుకని ఈ రోజు వీడియో కోసం మాత్రమే తీశానండి. కాకపోతే రిపేరింగ్ చేయిద్దామన్నా రిపేరింగ్ కావట్లేవు కాబట్టి రిపేర్ చేయించలేకపోయినా ఈ ఫోన్ అయితే చాలా ఎక్కువ రోజులు వచ్చింది. ఏమంటారు, మీరు కూడా ఇలాంటి ఫోన్ వాడిండ్రు కాదు? వాడిండ్రు, నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పుడు నోకియా ఫోన్ లేని ఇల్లు అంటూ ఉండకుండే. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు, అప్పట్లో నోకియా ఫోన్ ఉన్న ఇల్లు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వాడిండ్రు. సరే, నోకియా తర్వాత మరి ఇంకా ఈ ఫోన్ పాడైనాక ఏది కొన్నా అనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏది కొన్నానంటే నేను శాంసంగ్ ఫోన్ కొన్నాను. నెక్స్ట్ ఏం ఫోను? శాంసంగ్ ఫోన్ కొన్నాను. ఈ శాంసంగ్ ఫోన్ కూడా చాలా రోజులు నడిచింది. ఇది అప్పట్లో ఉన్నటువంటి కెమెరా ఫోన్. ఎందుకంటే కెమెరా ఫోన్ అంటే అప్పుడు మస్తు పిచ్చి ఉంటుండే. ఎందుకంటే ఫోటోలు దిగొచ్చు కదా. ఇంట్లో అయితే మస్తు ఫోటోలు ఉంటాయి. అసలు ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ కంటే ఎక్కువ ఫొటోస్ నేనైతే అన్ని పిచ్చిగా దిగుతుంటే అనుకోండి. అసలు తర్వాత ఈ ఫోన్ కూడా అయిపోయిన తర్వాత చూడండి, ఫస్ట్ నోకియో, తర్వాత శాంసంగ్ ఫోన్. ఈ రెండు ఫోన్లు కంప్లీట్ అయిన తర్వాత మా గల్లీలకు ఒకరు బట్టలు అమ్ముకుంటూ వచ్చిండ్రి. అప్పుడు నేనేం చేసిన, బట్టల కోసం కొనలేదా ఫోన్, ఫోన్ కోసం కొన్నా. ఇక అదైతే అసలు తుస్ ఫోన్ అండి. అది అసలు తుస్ ఫోను. ఎప్పుడు సరిగా వాడలేను కానీ పుసుక్కున ఖరాబ్ అయిపోయింది. అయితే నేను ఇప్పుడు ఆ ఫోన్ చూపిస్తున్నా. మీ ఇంట్లో కూడా చాలా మంది ఇట్లాంటి ఫోన్లు కొన్నారనుకుంటా. అవునా కాదా? కొన్నారు, నాకు తెలుసు. అందరు కొంటారు ఇటువంటి ఫోన్లు. అదే ఫోన్ ఇది, హైసెల్ ఫోన్. ఇందులో కూడా కెమెరా ఉంటదండి. ఫొటోస్ మాత్రం కిర్రాక్ వస్తుండే అనుకోండి కదా, మంచిగా వస్తుండే. ఈ ఫోన్ అయితే చాలా తక్కువ రోజులు వచ్చింది కానీ మేమైతే కొన్ని రోజులైనా వాడినాం. ఈ బట్టలు అస్సలు వాడలేం. 1000 రూపాయలు ఇస్తే బట్టలు, ఫోన్ రెండు ఇచ్చిర్రు కానీ వాడలేం. చూడండి, నోకియో, శాంసంగ్, తర్వాత బట్టలు వెనకాల వచ్చిన ఫోన్. ఈ 3 ఫోన్లు అయిన తర్వాత నేను ఇంకే ఫోన్ కొన్నా అనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. నెక్స్ట్ కొన్న ఫోన్ ఇక వచ్చింది మాయలాడి. ఆ ఫోన్ వచ్చిన నుంచి ఫోన్లు చూసుడు ఎక్కువైంది, బయట చూసుడు తక్కువైంది. అదే ఫోన్ అండి, ఈ ట్యాబ్ ఫోన్. ఇంటెల్ ట్యాబ్ ఫోన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలు కూడా దీంట్లో చూడొచ్చు అని చెప్పేసి, కొంచెం రేడియేషన్ తక్కువ ఉంటదని స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఈ ఇంటెల్ ఫోన్ ని మేము యూజ్ చేయడం జరిగింది. ఈ ఇంటెల్ ఫోన్ మస్తు రోజులు వాడినాం అనుకోండి. బొమ్మ మాత్రం సూపర్. క్లారిటీ ఈక్వల్ టు టీవీలో చూసినట్టు వస్తుండే. ఈ ఫోన్ ను బాగా యూజ్ చేసినాము. ఇంట్లో పర్పస్ గానే యూజ్ చేయడం జరిగింది. ఇక సినిమాలు అయితే పిచ్చిగా చూస్తుంటే వేరే ఫోన్ల నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకునేది చూసేది కానీ ఈ ఫోన్ వచ్చినాక మస్తు బొమ్మలు చూసుడు ఎక్కువైపోయింది అనుకోండి. ఆ తర్వాత ఇగో చూడండి, మొత్తానికి 4 ఫోన్లు అయిపోయినాయి. చూడు, జీవితం ఉంటదే ఇంత చిన్నగా అని చెప్పుకుంటాం కదా, ఆ చిన్న జీవితంలో మనం ఎంత మార్పు చెందుతాం అసలు ఇక చెప్పని అవసరం లేదు. ఇంటెల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కొన్నా. అదేందో చూసుకోండి. ఇక ఇదే ఇంటెల్ ఇట్లుందంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు. కానీ నేను కొన్నది చిన్న ఫోను. అదేనండి రెడ్మీ.
ఇదిగో వచ్చేసింది చూడు ఎంఐ రెడ్మీ అని. అప్పుడు కొత్తగా వచ్చిన ఫోన్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఫోన్ ఉంటుండే. ఈ ఫోన్ స్వీట్ గా స్మార్ట్ గా ఉంటది, ఈ విషయం అందరికి తెలుసు. కానీ ఈ ఫోన్ ని కూడా నేను చాలా రోజులు యూజ్ చేసినాను. కాకపోతే స్టోరేజ్ తక్కువగా ఉండడం వల్ల అప్పుడప్పుడు స్ట్రక్ అయి మొత్తానికి ఐసీయూలో పడ్డది అనుకోండి. ఇప్పుడు బయటికే రాకొచ్చింది, ఇక కోమలకు పోయినట్టే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి నేను ఏ ఫోన్ కొన్నా అనుకున్నారు? ఐఫోన్ కొన్నా అనుకుంటుర్రా? అంత సినిమా లేదు. కానీ మనకి ఇక అన్ని తుస్ ఫోన్లు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్న ఫోన్ నాకు వీడియో తీయడం జరుగుతుంది. అదే ఫోన్ అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. టైప్ చేయడం రాని వాళ్ళకు మెసేజ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా వచ్చింది ఇప్పుడు న్యూగా, కాబట్టి అందులో నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వండి.